వెల్కమ్ టు భవత్ మీడియా. శ్రీరామ నవమి పండుగను పురస్కరించుకుని బాగ్ అంబర్పేట్ పోచమ్మ బస్తీలో పంచాల మమతా శ్రీధర్ గౌడ్ ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవాన్ని చూసి భక్తులు తరించిపోయారు. కళ్యాణం అనంతరం పంచాల శ్రీనివాస్ లక్ష్మీదేవుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరము శ్రీ సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహిస్తున్నామని భక్తులందరికీ శ్రీరాముని ఆశీస్సులు ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో మహేందర్ గౌడ్, క్రాంతి, అరవింద్, కపిల్, శిరీష్, సంపత్, సాయి, దినేష్, విశాల్ పాల్గొన్నారు. నా జీవితమే నవ పారిజాతము, నా జీవితమే నేను ఇదే వస్తే మా అమ్మకు 11వ సంతానం అయితే నేను 12వ సంతానంగా పెట్టి నేను డాక్టర్ అయినాను. నా వస్తువులు ఈ త్రేతాయుగంలో పుట్టినటువంటి త్రేతాయుగంలో పుట్టిన మన రాముల వారికి ఈరోజు కళ్యాణం చేస్తున్న సంతోషంలో నా వంతు కృషిగా ఆయన కళ్యాణం జరిపించి నా వంశం వాళ్ళే కళ్యాణం జరిపించి తద్వారా కళ్యాణం తర్వాత మేమే భోజనం పెట్టాలి సంతోషంగా భోజనం పెట్టాలి భవనం కూడా ఏర్పాటు చేశాను. ఇటువంటి సుఖితమైన పుణ్యకాలటువంటిది నా చేతుల మీద ఆ దేవుడు చేయించినందుకు ఆ దేవుడికి ఎంతో బస్తీలో శ్రీరామనవమి వేడుకలు గత 5 సంవత్సరాల నుంచి అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. బస్తీలోని చిన్నలు పెద్దలు అందరూ కమిటీ మెంబర్స్ కూడా సహకరించి ఈ శ్రీరామనవమి కళ్యాణానికి ప్రతి ఒక్కరూ వచ్చి చేస్తారు. ఇక్కడ ఉన్న ప్రతి చిన్న పెద్ద మత భేదాలు లేకుండా మేమందరం కలిసికట్టుగా ఇక్కడ బస్తీవాసులము కళ్యాణాన్ని నిర్వహిస్తూ ఉంటాము. ప్రతి ఏడాది కూడా అన్నదాన కార్యక్రమము అంగరంగ వైభవంగా చేయడం జరుగుతుంది. పల్లకి సేవతో శోభయాత్ర చేయడం కూడా జరుగుతుంది. జై శ్రీ